పెరటి జామ చెట్టు అన్నమాట. ఆ పెరటి జామ చెట్టు పళ్ళన్నీ కుశలం అడిగి నెత్తిన పడింది. హే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఇంట్రెస్టింగ్ వ్లాగ్. ఇప్పుడే ఫ్రెష్ అయి ఊరికైతే స్టార్ట్ అయిపోయామన్నమాట. సో కొంచెం లేట్ అయింది, బట్ ఆన్ ది వే. ఫైనల్లీ వచ్చేసాము. మా పెరటి జామ చెట్టు అన్నమాట. ఆ పెరటి జామ చెట్టు పళ్ళన్నీ కుశలం అడిగి. చిన్న చిన్నగా ఉన్నాయి కాయలు, పెద్దవంటే కోతులు ఎత్తుకొని వెళ్ళిపోయాయంట. సో మీకు అనిపిస్తుందో లేదో, ఇది అదే అన్నమాట. బయట అయితే మొత్తం గ్రీనరీ ఉండేది, బట్ సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి గడ్డంతా ఎక్కువ వచ్చేస్తుందని చెప్పి మా నాన్నమ్మ అంతా ఏమంటారు మందు వేశారంట. సో దట్ అదంతా కొంచెం డ్రై అయిపోయింది. అండ్ లోపల చూపిస్తాను. పైన మొత్తం అప్పట్లో టేక్తో చేశారనమాట, టేక్ కర్రతో. అది కదిలియడం ఇష్టం లేక అలాగే ఉంచేసాము, సో గుర్తుగా ఉంటుందని. అండ్ డాడీ వాళ్ళ పెళ్ళయింది కూడా ఇక్కడే. చాలా మెమరీస్ ఉన్నాయి. తాతయ్య వాళ్ళు, డాడీ వాళ్ళు ఎప్పుడైనా ఊరు వచ్చినప్పుడు అలా ఆ మెమరీస్ అన్నీ రికలెక్ట్ అవుతున్నాయి. బేసిక్గా చెప్పాలంటే అప్పుడు వీడియోస్ అంత ఐడియా లేదు కాబట్టి వీడియోస్ తీయలేదు. బట్ ఈ వ్లాగ్ ఒక మెమరీ లాగే ఉంటుందని అనుకుంటున్నాను. అండ్ దాని పక్కన చాలా ప్లేస్ ఉండేది, అటు సైడ్ ఎక్కువ ప్లేస్ ఉండకూడదు అనేసి ఆ ప్లేస్ మొత్తం వేరే వాళ్ళకి ఇచ్చేశారు. సో లోపల కూడా డబల్ ప్లేస్ ఉంటే అది ముందు ఎక్కువ ఉండకూడదు అని చెప్పి ఒక వాల్ లాగా కట్టించేశారు. చాలా చేంజెస్ అయితే చేశారు, చూపిస్తాను. ఆ వాల్ కట్టేసినప్పటి నుంచి ఇది ఒక స్టోర్ రూమ్ అయిపోయింది. నానమ్మ అయితే హైదరాబాద్లో చాలా తక్కువ, ఆవిడ ఒక్కరే ఉంటారని చెప్పి ఇక్కడ ఏం చేంజెస్ కూడా చెయ్యనియరు, నాకు ఇలాగే హ్యాపీగా ఉంటుంది అనేసి. అండ్ అంతకుముందు అయితే కొంచెం బర్రెలు చెట్లు ఎక్కువ ఉండేవి, బట్ ఒక్కరే కదా కష్టమైపోతుంది అని చెప్పి అవేం చేయించలేదు. హైదరాబాద్ ఎందుకు అంటే ఇక్కడ క్లైమేట్కి, ఇక్కడ ఏమంటారు ఫ్రీగా నడుస్తారు. హైదరాబాద్లో అవన్నీ ఉండవు కదా, సో హెల్త్ ఇష్యూస్ వస్తాయి అన్నట్టు రారు. కాకపోతే నేను బయటికి వెళ్ళడానికి ఎప్పుడు ఒప్పుకోరు, ఎందుకంటే చిన్నప్పుడు ఇలాగే ఒకసారి మొత్తం పొలాలు వేసి ఫిక్స్ వచ్చాయన్నమాట. ఇంకప్పటి నుంచి నేను బయటికి వెళ్తా అంటే ఎప్పుడు ఒప్పుకోరు. కానీ నాకేమో మొత్తం తిరగాలని ఇష్టం. ఇక్కడ నుంచి మనకు చూస్తే వెనక మొత్తం పొలాలు కనిపిస్తాయి అన్నమాట. ఇంటి ఆపోజిట్లోనే, అది మన ఇల్లు అంటే దాని ఆపోజిట్లో మొత్తం పొలాలు కనిపిస్తాయి. బట్ నాకు వెళ్ళాలని ఇష్టము, వాళ్ళు ఎప్పుడు పంపించరు. ఇప్పుడు సైలెంట్గా వ్లాగ్ పట్టుకొని అలా 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 వాక్ చేసుకుంటూ వచ్చేస్తున్నాను. ఇక్కడ చాలామంది ఇల్లులు ఉన్నాయి, నాకు బేసిక్గా ఎవరు తెలీదు. మా నాన్నమ్మకు తెలుసు, కానీ మా నాన్నమ్మ పడ్డారంట, కొంచెం చెయ్యికి కట్టు వేసున్నారు. సో మాకు చెప్పలేదు. ఇప్పుడు చూస్తే ఒకే కట్టు వేసున్నారు, తగ్గిపోయింది ఆల్మోస్ట్ అన్నట్టు అన్నారు. అదనమాట. ఇంకా నేను ఒక్కదాన్ని చిన్నగా ఇలా వస్తున్నాను. అండ్ ఎస్, దిస్ ఈజ్ ది వ్యూ. ఎస్, చాలా క్రేజీ ఉంటుంది అసలు. అండ్ ఇంటి ఆపోజిట్లోనే చెప్పాలంటే, ఇల్లు పెంకుటిల్లు కాబట్టి టెర్రస్ లాగా లేదు, లేకపోతే టెర్రస్ పై నుంచి చూస్తే సేమ్ మా పిన్ని వాళ్ళ ఇంట్లో ఎలా అయితే చూస్తారో సేమ్ అలా కనిపిస్తూ ఉంటుంది. చాలా బాగుంటుంది, చూసారా? నెత్తిన పడింది, దుర్గా నెత్తిన పడింది.
ఇవన్నీ వంకాయలు ఉన్నాయి అనమాట. ఇక్కడ చిక్కుడుగాయ అల్లేది ఉండేది. ఒకసారి మేము వచ్చినప్పుడు మొత్తం పాము వచ్చింది అందులో నుంచి అని చెప్పి అటు సైడ్ నుంచి వచ్చింది ఆ పాము. అది ఇలా పడిపోయింది అనమాట. పందిరి పాము వచ్చిందని తీసేయమని చెప్పి నాన్నమ్మ అరిచేసరికి తీసేసింది. హాయ్ బాబాయ్. వాళ్ళ ఇంటి దగ్గర ముచ్చట్లు పెట్టుకుంటున్నారు. మేము గుడికి వెళ్దామని చెప్పి స్టార్ట్ అయిపోయాం అనమాట. ఆల్రెడీ 3 days 4 days నుంచి పూజలు చేస్తున్నారంట. మనం లాస్ట్ డే వచ్చాము. బంతిలో కూర్చున్నారు. ప్లస్ బఫే సిస్టమ్ కూడా ఉందన్నమాట. మా డాడీకి ఫేవరెట్ అనమాట. ఎప్పుడు చెప్తుండేవాళ్ళు ఈరోజు పెళ్ళిళ్ళకి చేస్తారు, కప్పులు తాగొచ్చు అది ఇది అని. అవును అడిగావా నువ్వు ఏది అయ్యగారికి టాటా చెప్పేసి
శనగలేనా? పల్లీలు కాదు కదా బాబాయ్ ఇవి. పల్లీలు కాదు, ఈ పైన ఉన్నాయి కదా ఇవి పప్పులు. ఇవేమో అంటారు, దాంట్లో ఓపెన్ చేసి తింటారు. హైదరాబాద్లో ఎక్కువ ఉంటాయి. అవును, కానీ ఏమంటారో నాకు ఐడియా లేదు. బేసిక్గా చెప్పాలంటే ఇప్పుడు దొంగతనమే చేస్తున్నాం. తోటలో ఎవరు లేరని దొంగతనం చేస్తున్నాం. గ్రీన్ తీయాలా బ్రౌన్ తీయాలా? కొంచెం గ్రీన్ గా ఉండే ఇవే. ఓకే, జిల్ అయితే రావు కదా. అమ్మో నా బలం. నేను ఒక్కటి పీకానమ్మా ఫైనలీ. ఏ ఫైనలీ. ఇది వినాయకుడికి ఇష్టమైన ఫ్రూట్, ఎలక్కాయ అంటారు కదా. బాగున్నాయి. సో మొత్తానికి డే ఇన్ మై విలేజ్ ఇలా అయిందనమాట. లైక్ గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని భోజనాలు తినేసి అందరికి సెల్ఫీస్ అలా ఇచ్చుకొని తర్వాత బట్టలు ఇచ్చి పుచ్చుకొని కొన్ని కబుర్లు చెప్పుకొని అలా అలా అయిపోయింది. అండ్ ఇప్పుడు సన్సెట్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఉండకూడదు అనేసి పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాము. సో దాట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్. మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా ఇలాంటివి వ్లాగ్స్ తప్పకుండా మిస్ అవ్వకుండా చూడాలి అంటే ఏం చేయాలో తెలుసు కదా. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దుర్గా గాదే. బై బై, సీ యూ ఆల్.